నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో వచ్చేసి నాకు డెలివరీ అయిన రోజు నేను తీసిన వీడియో. ఇది నాకైతే మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి ఇలాగా షేర్ చేసుకుంటున్నా. సో యాక్చువల్లీ హాస్పిటల్కి వెళ్ళడం అవన్నీ కూడా వీడియో తీయడానికైతే నాకు ఆ టైంలో నేను తీయలేకపోయాను. ఎందుకంటే మార్నింగ్ 5 o'clockకి పెయిన్స్ వచ్చాయి. సో ఇంకా ఆ టైంకి మా హస్బెండ్ ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోయారు. ఎర్లీ మార్నింగ్ 5 అంటే కొంచెం కష్టం కదా. సో ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాము. ఇంకా ఆపరేషన్ అయితే అయిపోయింది. సో బేబీ హెడ్ డౌన్ అవ్వలేదు. సో దానివల్ల అయితే ఆపరేషన్ అయ్యింది. సో సి సెక్షన్ అయితే నాకైతే అయ్యింది. సో ఎనీవేస్ ఏదైనా హ్యాపీయే. నాకు ఏది అంత సంబంధం లేదు, నార్మల్ ఆర్ సి సెక్షన్. సో నేనైతే నార్మల్కి ఎక్కువ భయపడ్డాను. సి సెక్షన్ అయితే కొంచెం ఇలా సింపుల్గా తీస్తారు కదా అని. కాకపోతే ఏదైనా చాలా కష్టమే. మదర్కి చచ్చి బతికినంత కష్టము డెలివరీ అంటే. అప్పుడు ఆ టైంలో ఆపరేషన్ అయిన తర్వాత రాగానే రూమ్లోకి మా జషు ఫేస్ చూడగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంత మత్తులో కూడా బేబీ అక్కడ అని చూశాను. సో మా జషు అయితే క్యూట్ ఫేస్ పెట్టుకొని ఇలా చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు ఈ మత్తు వదులుతుందిరా బాబు, ఎప్పుడు లెగిస్తానో పైకి అని చెప్పేసి అనిపించింది. సో 1 డే మాత్రం చాలా సఫర్ అయ్యాను. ఆ మరుసటి రోజే నేను లెగిసి నడిచేసాను. డాక్టర్ అంత సపోర్ట్ చేశారు, నాకైతే అంత మోటివేట్ చేశారు, నువ్వు లెగాలి నడాలి ఫాస్ట్గా అని చెప్పేసి. సో ఆ మరుసటి రోజే వెంటనే మెడిసిన్స్ కూడా చాలా బాగా పనిచేసాయి. సో నాకైతే చాలా చాలా భయమేసింది. ఆ టైంలో కూడా నాకు మా అమ్మ మా హస్బెండ్ పక్కనే ఉండి చాలా ధైర్యం చెప్పారు. సో మా హస్బెండ్ ఉంటే మాత్రం చాలా ధైర్యంగా ఉంటుంది. తన మాటలకే సగం ధైర్యం వస్తుంది, ఎందుకంటే అంత మోటివేట్ చేస్తారు. ఏం కాదు అని చెప్పేసి చాలా సపోర్ట్ ఇచ్చారు. చిన్న పిల్లలాగా చూసుకున్నారు. అదైతే చాలా హ్యాపీ అండి. ఎంత మంచి మూమెంట్ అంటే. ఇంకా మా మదర్ వచ్చేసి పాపం చాలా చాలా నిద్ర లేని రోజులు, పాపం అన్ని రోజులు హాస్పిటల్లో అయితే మేము సఫర్ అయ్యాము. సో ఫైనల్గా అయితే హ్యాపీగా బేబీతోనైతే ఇంటికి వచ్చేసాము. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు అయితే చాలా భయం వేసింది. ఇంకా అక్కడ ఆపరేషన్కి నన్ను కూడా రెడీ చేస్తున్నప్పుడు, ఇంకా అనస్థీషియా వేసినప్పుడు అప్పుడైతే చాలా భయం వేసింది. ఇంకా ఏదో తెలియని హ్యాపీనెస్ కూడా. ఓకే వెయిట్ చేద్దామని చెప్పేసి నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. సో పక్కన ఇంకా ఎవరినైనా పంపిస్తే బాగున్నాను ఆపరేషన్ రూమ్లోనని చెప్పేసి అనుకున్నాను. ఎవరిని పంపించలేదు, మా మదర్ని కానీ హస్బెండ్ని కానీ ఎవరిని పంపించలేదు. సో పంపిస్తే బాగుంది అనిపించింది. ఇక్కడైతే మా జషు కామ్గా ఉన్నది, సైలెంట్గా. డే టైంలో అలాగే ఉంటారు. సో నైట్ అయితే మాత్రం ఇంకా ఒకటే ఏడుపు. కంట్రోల్ చేయడం అయితే చాలా కష్టము. ఇంకా ఫుల్ డే నైట్ అంతా అలాగా తెలివేసే ఉండాలి. పడుకోబెట్టడానికి చాలా ఇబ్బంది అయిపోయేది. నేనంటే ఆపరేషన్ అయింది కాబట్టి ఇంకా పడుకున్నాను. సో మా మమ్మీకి మా హస్బెండ్కి అయితే అస్సలు నిద్రలేదు పాపం. ఇంకా అక్కడే 4 days అలాగా గడిపాను. చాలా చాలా బోర్ కొట్టింది, ఇంటికైతే వెళ్ళిపోవాలనిపించింది. సో ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.